సరే, ముందు ఈ పాలు తాగండి. హ్మ్. ఆ! సగం మాత్రమే. ఈ బుక్కేంటి? ఆడపిల్లకి 2 జీవితాలుంటాయంటారు. ఒకటి పెళ్ళికి ముందు, 2 పెళ్లి తర్వాత. పాల గ్లాస్ తీసుకొని సిగ్గుతో శోభనం గదిలోకి అడుగుపెట్టే అమ్మాయి త్వరలోనే తాను పాలిచ్చే తల్లిగా అవ్వాలని కోరుకుంటుంది. భర్తగా మీరు మీ మునివేళ్లతో నా చెక్కిలి మీద సున్నితంగా రాస్తారని తెలుసు. నేను ఆ సిగ్గుతో మురిసిపోవడానికి ముందు 3వ తరగతిలోనే ఆగిపోయిన నా చదువుని మీ చేతులతో ఈ గదిలోనే మొదలు పెట్టాలనుకుంటున్నాను మాస్టారు. అమ్మ ప్రేమతో శ్రీవిద్య అని పెట్టిన పేరుని విద్య నేర్చుకుని సార్థకం చేసుకోవాలనుకుంటున్నానండి. అందుకే మా వారు మాస్టర్ కాబట్టి మీ ఒడిలో కూర్చొని ప్రేమలో చదువులో ఓనమాలు నేర్చుకోవాలని ఇవి తీసుకొచ్చాను. వెల్కమ్ మై డియర్ నిధి. ఆ తమరు కాస్త ఆగండి. ఏమైంది నిధి? తమరు చేయాలనుకున్న విన్యాసాలకి కాస్త బ్రేక్ ఇవ్వండి. అతివేగం ప్రమాదకరం. ఆలస్యం అమృతం విషం అని అంటారు కదా. అంటారు, కానీ తొందరపడటానికి ఇంకా చాలా సమయం ఉందిలేండి. మొదటి రాత్రికి ఎంత సమయం ఉన్నా సరిపోదని కవులు వర్ణిస్తే చదివాను. అయినా నువ్వు సిగ్గుతో వస్తావు అనుకున్నాను. నువ్వేంటే రౌడీలాగా వచ్చావు. పరిచయం లేకపోతేనేమో, మన మొదటిసారి కలిస్తేనేమో సిగ్గుపడాలి. మనం చాలాసార్లు కలుసుకున్నాం కదా. నిజమే, మనిద్దరం మనసులో ప్రేమని చెప్పుకోలేదు. కానీ అది నాకు అర్థమయ్యి నిన్ను మిస్ చేసుకోకూడదని అలా పెళ్లి చేసుకున్నాను. ఐ లవ్ యూ నిధి.
లేదు. నన్నేం చేయమంటావు? నువ్వేగా నా ఊళ్ళో కూర్చొని ఓనమాలు తిద్దాలని మాట్లాడావు. అవి మాటలుగానే ఉండిపోయేలా ఉన్నాయి. తప్పు నాదైతే కాదు. నాకు నువ్వెంత ముద్దు వస్తున్నా నిన్ను చూస్తూ మైమర్చిపోతున్నా. ఇలా ముద్దు పెట్టాలనుకున్నా ముద్దు పెట్టలేదా? పెట్టలేదుగా అంటూనే పెట్టేశారు. మీరు మాస్టర్ కాదు, దేశ ముదురు. ఈ కళ్ళతోనే నన్ను చంపేస్తున్నావు తెలుసా? నిజమా? నేను అబద్ధం చెప్పను, తప్పు చేయను. నా పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టుకోవడం తప్పు కదా? అందుకు మీకు శిక్ష వేయాల్సిందే. నీ కౌగిలితోనా? అలా శిక్ష వేస్తానంటే చెప్పు. చాలా తప్పులు చేస్తాను. అవునా? నేను ఐ లవ్ యూ చెప్పాను, నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదా? ఎవరో పరాయి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పినట్టు చెప్తే నేనెందుకు రియాక్ట్ అవ్వాలి? కట్టుకున్న భార్యకి ఎలా ప్రేమగా చెప్పాలో తెలుసుకొని చెప్పండి. అప్పటి వరకు నో ఫస్ట్ నైట్. ప్రేమని చూపించేలోపే జారుకుంటావే. నేను ప్రేమని చూపించడం మొదలు పెడితే
వదలండి. మ్మ్హ్. పట్టుకుంది వదలడానికి కాదు, నేను వదలను. అవునా? వదిలితే స్ట్రేట్గా హక్ చేసుకుని లిప్కి సిద్ధం అనుకున్నాను. తర్వాత మీ ఇష్టం. హ? అవునా? నేను మాట మీద నిలబడే రకం కాదు. నిన్ను ఏయ్, విద్య, విద్య, ఏం ఆలోచిస్తున్నావు? ఐ లవ్ యూ విద్య. ఏంటి కొత్తగా? ఎప్పుడు లేనిది? ఏమో చెప్పాలనిపించింది. ఎందుకో ఉన్నట్టుండి అంత ప్రేమ? నువ్వు చాలా మంచిదాని విద్య. మనసులో ఏమీ పెట్టుకో. నిన్ను చూస్తుంటే పాలపొంత చూసినట్టు, పండు వెన్నెల్లో నిద్రపోతున్నట్టు చాలా బాగుంటుంది. మీలో మంచి కవి కూడా ఉన్నాడని అర్థమవుతుంది. చెప్పండి, ఇంకేమనిపిస్తుంది? మీనం కన్నుల గాంధర్వ కన్య నా విద్య, విరించిన నీ రూపు గీయగా సప్తవర్ణాల ఇంద్రధనస్సు నీకవ్వద అలంకారం. అలసిన హృదయానికి ఊయల నీ రూపం, గగనమంతా నిండిన నక్షత్రాలు నీ పుట్టుక చూసి మురిసిపోగా, నీ పిలుపుతో మౌన మృదంగాలకి మాటలు రాగా, నీ పేరు స్మరిస్తే పద్యం, నీ పేరు జపిస్తే వాద్యం, నీ పరిచయం గత జన్మకి పుణ్యం, ఈ జన్మకి వరము, మరు జన్మకై జ్ఞాపకమా.
హలో బాబు, ఏమైంది? ఏంటి అప్పుడే డ్రీమ్లో సాంగ్ వేసేసుకుంటున్నావా? మరీ ఇలా నన్ను కళ్ళ ముందే పెట్టుకొని కరలు కనిస్తున్నారు. అంటే లైఫ్లో మెమరబుల్ మూమెంట్ కదా. నిజమే అనుకోండి, కాకపోతే కరలు కనే ముందు ఈ పేపర్లో సంతకం పెట్టండి. ఏంటిది? అగ్రిమెంట్. అగ్రిమెంటా? అసలు దేనికి? ఒక ఆడపిల్లని ఇంత మోసం చేస్తారా? ఏమైందండి? ఏం లేదు విద్య. సరే, మరి నా చదువుకి శ్రీకారం చుడదామా? నీకు నిజం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు విద్య. నువ్వు నా మీద ప్రేమతో పాటు చదువు మీద ఇష్టంతో మాస్టర్ వృత్తి మీద గౌరవం పెంచుకుంటూ పోతుంటే నా గుండెల్లో భయం ఎక్కువైపోతుంది. ఇప్పుడు నీకు దగ్గరై నిన్ను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ఏంటలా ఉన్నారు? ఒంట్లో ఏమైనా బాగోలేదా? అవును విద్య, పెళ్లి పనుల్లో బాగా అలసిపోయాను. నిద్ర కూడా లేదు, అందుకే నీరసంగా ఉంది. నేను పడుకుంటాను. అవునా? చెప్పచ్చు కదా మరి. నాకు తర్వాత పాఠాలు చెప్పచ్చులే. పడుకోండి. సరే. ఒక్క నిమిషం. నా ఒడిలో తల పెట్టుకుని పడుకోండి. నన్ను క్షమించు విద్య. ఇది అగ్రిమెంట్ ఏంటి? అసలు దేనికిది? నేను మీ అన్నయ్య విఘ్నేష్తో నా పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా చేస్తావు అనుకున్నాను. నువ్వు అలాగే మాటిచ్చావు, కానీ మోసం చేశావు. నా మెళ్ళో తాళి కట్టావు. నువ్వు అందరూ అంటున్నట్టు నా ఆస్తి కోసం కట్టావు, లేకపోతే నా మీద ప్రేమతో కట్టావు, లేకపోతే మా నాన్న మీద నీకున్న కక్షతో నా మెళ్ళో తాళి కట్టావో నాకు తెలీదు. కానీ నీ గురించి నాకు బాగా తెలుసు. అందుకే నేను నిన్ను పూర్తిగా నమ్మను. రేపొద్దున నా అనుమానం నిజమైతే మా నాన్న మీద కోపంతో నువ్వు నా జీవితాన్ని నాశనం చేస్తే? నిధి, నేనెందుకు అలా చేస్తాను? నువ్వంటే నాకు ఇష్టం నిధి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిధి. అది నిజమని నాకు నమ్మకం కలగాలి. అప్పుడే నేను నీకు దగ్గరవుతాను. నీ భార్యగా నీ వెంట ఉంటాను. అప్పటి వరకు నువ్వు అందరి దృష్టిలో నాకు భర్తగా ఉంటావు, కానీ మనిద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం ఉండదు. అలా అని ఇందులో సైన్ చేయి, లేకపోతే నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. డివోర్స్కి అప్లై చేస్తాను. నీకు ఓకేనా కాదా? నువ్వు మామూలు దానివి కాదే. నిన్ను తక్కువ అంచనా వేశాను. నేను ఎంత మాయగానో రేపే చూపిస్తా. ఏం ఆలోచిస్తున్నావు? షాక్లో ఉన్నాను. సరే, నీకు నా మీద ప్రేమ నమ్మకం ఉన్నప్పుడే దగ్గర అవుదాం.